నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫనోవేట్ దుబాయ్ తెలుగు వ్లాగ్స్. మనతో పాటు రాము బ్రో ఉన్నాడు ఈరోజు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో రాము బ్రోతో పాటు మేము ఇప్పుడు ఎడారి మధ్యలో నుంచి ఒక మన లవ్ లేక్ తో పాటు మూన్ లేక్ వెళ్తున్నాం. సో రాము బ్రో, మీరు లవ్ లేక్ విజిట్ చేశారు, ఎట్లుంది లవ్ లేక్? చాలా చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఇక్కడ అంటే డబ్బులు ఒక్కడు ఉంటే సరిపోద్ది. దుబాయ్ గవర్నమెంట్ దగ్గర, యూఏఈలో వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోదు, చేయాలనే పట్టుదల, అది గ్రేట్. సో ఇక్కడ ఏమి లేని ప్లేస్లో కూడా, ఎడారిలో కూడా వాళ్ళు అద్భుతం. నేను వాటర్ తాగి చూసిన, తాగడం కాదు, టేస్ట్ చేసిన. ఒకటి సముద్రం వాటర్ డైరెక్ట్గా పంపింగ్ చేస్తారా అని, ఎంత చాలా టేస్టీగా ఉన్నాయి. స్వీట్ వాటర్ మనం తాగే వాటర్, ఇప్పుడు మన మినరల్ వాటర్ ఎలా ఉంటది సేమ్ అలాగే ఉన్నాయి. అంటే వీళ్ళు ఆ వాటర్ ని, సముద్రం వాటర్ ఫిల్టర్ చేసి పంపింగ్ చేస్తున్నారు అని అర్థమైంది. అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, నిజంగా హ్యాట్స్ అప్ టు యూఏఈ గవర్నమెంట్. సో ఆ డెడికేషన్ కావాలి. అండ్ టెంపరేచర్ ఎట్లుంది? అమ్మో 51 డిగ్రీ, టూ మచ్ టెంపరేచర్. అయితే ఇంకా తప్పదు కాబట్టి, ఇంకా ట్రావెలింగ్ అని పిచ్చి కాబట్టి అలా చేసుకుని వెళ్ళిపోతున్నాయి. 51 డిగ్రీలో షూటింగ్ చేసిండు. నేనైతే పారిపోయి వెనుకొచ్చేసిన. సో కానీ ఇప్పుడు మూన్ లేక్ ఇక్కడ కొత్తగా అయింది దుబాయ్ లో. సో అదే ప్లేస్ లో ఉన్నాం ఇప్పుడు. మీకు మూన్ లేక్ చూపెడతాం. సో చిన్న లేక్ కానీ బాగుంది, అండ్ మిడిల్ ఆఫ్ ద డిజర్ట్. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాం, మరి రోడ్ ఉందా లేదా అని. సో ఫైనల్ ఇక్కడికి వచ్చేసినాం. సో రాము బ్రో, ఎట్లా అనిపిస్తుంది డిజర్ట్ లో ఎక్స్పీరియన్స్? మీరు లడక్ లో మంచి చూసిర్రు, మరి ఇక్కడ మొత్తం నాకైతే సేమ్ మళ్ళీ లడక్ వచ్చిన ఫీలింగ్. అక్కడ ఏంటంటే మొత్తం సర్ఫేస్ మీద అంతా స్నో కనిపిస్తుంది, ఇక్కడ అంతా శాండ్ కనిపిస్తుంది. సేమ్ అదే స్నోలో మన కార్లు స్టక్ అయిపోవడం. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఇంత పెద్ద ఎడారిలో వీళ్ళు లేక్ చేయటం అంటే, ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, జింకలు చాలా ఉన్నాయి, జింకలు, బర్డ్స్, అవి వాటి నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. టూరిజం గురించి పక్కన పెట్టండి, ఇంత పెద్ద ఎడారిలో మీకు చూపిస్తాం. ఇక్కడ జింకలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎడారిలో వాటికి తినడానికి అలాగే ఏం దొరకవు, తాగడానికి కనీసం నీళ్ళైనా వీళ్ళు ఆర్టిఫిషియల్ లేక్ అయినా మ్యాన్ మేడ్ లేక్ అయినా చేయడం చాలా హెల్ప్ అవుతుంది యానిమల్స్ కి. మీ మధ్యలో ఇప్పుడు రామపురం చెప్పినట్టు జింకలు వస్తున్నాయి, వాటర్ తాగుతున్నాయి, మా కార్ చూడగానే వెళ్ళిపోతున్నాయి. సో ఇంత మిడిల్ ఆఫ్ ద డిజర్ట్ లో వీళ్ళు ఇంత మెయింటైన్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది చెప్పినట్లు, కానీ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు కంపల్సరీ దుబాయ్కి వస్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడండి. అండ్ డెఫినెట్గా ఈ రూట్కి రావడానికి మంచి రోడ్స్ ఉన్నాయి. సో మీరు ఏం బాధపడిన అవసరం లేదు. సో ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి. సో హ్యాపీగా రావచ్చు, చూడొచ్చు. అండ్ ఈవినింగ్ వస్తే ఫ్యామిలీతో చాలా బెటర్. సో రాము బ్రో, ఇంకా మరి మీ లడఖ్కి, ఈ ఎడారికి మీరు ఏది ఎంజాయ్ చేస్తున్నారు? అంటే దానికి స్పెషల్. దానికి స్పెషల్. కాకపోతే అక్కడేమో అంటే క్వైట్ ఆపోజిట్. అక్కడేమో -20, -30, ఇక్కడేమో +50. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దానికి అదే స్పెషల్, దీనికి ఇదే స్పెషల్. రెండు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో గైస్, లెట్స్ సీ మూన్ లేక్ నౌ. లెట్స్ గో. గైస్, మూన్ లేక్ లో ఉన్నాం, మిడిల్ ఆఫ్ ద డిజర్ట్. సూపర్ టెంపరేచర్ అండ్ నైస్ ప్లేస్. టెంపరేచర్ అయితే ఉండని కానీ చాలా బాగుంది. డిజర్ట్ మధ్యలో మనోళ్ళు మూన్ లేక్ కట్టిర్రు ఇక్కడ టూరిస్ట్ పర్పస్ కోసం. ఇది కొత్త ప్లేస్. ముందు లవ్ లేక్స్ ఉన్నాయి, అల్కుద్రా లేక్స్ ఉన్నాయి. మూన్ లేక్ అనేది కొత్తగా చేసిర్రు వీళ్ళు. చాలా చిన్నగా ఉంది, నైస్ ఉంది. ఇక్కడ వెదర్ చూడండి ఒకసారి ఎట్లుందో. మిడిల్ ఆఫ్ ద డిజర్ట్. ఇది మూన్ లేక్ అన్నమాట. నా వెనక కనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇది మూన్ లేక్. ఇది కంప్లీట్ డిజర్ట్. దీనికి రోడ్డు ఉంది. నేను కార్ వేసుకుని వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అయినా, కాకపోతే దీనికి ప్రాపర్గా రోడ్డు ఉంది. సో మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రావచ్చు. నైస్ ప్లేస్. టెంపరేచర్ ఒకటే కొంచెం చాలా వేడిగా ఉంది. మీరు ఈవినింగ్ 4 అట్లా ప్లాన్ చేసుకోండి మూన్ లేక్ రావడానికి. సో ఇక్కడ ఒకసారి మనం ముందు వ్యూ చూద్దాం. ఓకే గైస్, ఇది వ్యూ. ముందుకెళ్దాం. ఒక న్యాచురల్ వ్యూ మిడిల్ ఆఫ్ ద డిజర్ట్లో ఉంది. దిస్ ఈస్ కాల్డ్ మూన్ లేక్. గైస్, ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇంత ఎడారి మధ్యలో, టోటల్ ఎడారి మధ్యలో వాటర్ గ్రేట్ కదా. సో దీని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్దాం, ఎట్లుందో చూద్దాం. మూన్ షేప్లో ఉంది కంప్లీట్గా. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. ఈవెన్ బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నా వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి.
సో చూడు, వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. బయట ఇంత టెంపరేచర్ ఉన్నా వెరీ గ్రేట్. సో అలా నడుచుకుంటూ వెళ్దాం. ఇది మూన్ షేప్లో ఉంది. సో ఇది మధ్యలో నుంచి ఇంకొక లైన్ ఇచ్చారు. సో బేసికల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది మూన్ షేప్ అండ్ మధ్యలో ఇది. ఇప్పుడు నేను అటు సైడ్కి వెళ్తున్నా. సో మూన్ లేక్కి అవతల వైపు చాలా హీట్ ఉంది, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నైస్. నేచర్ ఈజ్ ఆల్వేస్ నైస్. సో ఇది ఇప్పుడు నేను చూపెట్టిన వ్యూ. బ్రో ఎట్లా అనిపిస్తుంది మూన్ లేక్? ప్లేస్ చాలా బాగుంది కానీ ఎండ తట్టుకోలేకపోతున్నాం. లదాఖ్ లో ఉన్న ఫీలింగ్, లదాఖ్ లో -30 టెంపరేచర్, ఆ టెంపరేచర్ లో తట్టుకోలేకపోయా, ఈ టెంపరేచర్ లో తట్టుకోలేదు. ఆపోజిట్. అవునా? కానీ వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి. సార్ టచ్ చేసి చూడండి వాటర్. బయట టెంపరేచర్ వాటర్ కి సంబంధమే లేదు కదా. చల్లగానే ఉన్నాయి. చల్లగా ఉన్నాయి కదా వాటర్. చల్లగా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్. మాకు ఇక్కడ ఏమన్నా అయితే కనీసం పట్టించుకునే నాదుడే లేడు. సో కంప్లీట్ ఎడారి మధ్యలో ఉన్నాం. నైస్. ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది కదా మూన్ లేక్ది. మూన్ షేప్ కనిపిస్తుంది, మధ్యలో ఒక లైన్ ఇచ్చిండు. ఓకే గైస్, మూన్ లేక్ అయిపోయింది. చాలా టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. సో ఫైనల్గా -30లోకి వచ్చినట్టు అనిపిస్తుంది కార్లో కూర్చుంటోటే. చాలా హాట్గా ఉంది బాబోయ్. కనిపిస్తలేదు కానీ ఆ లొకేషన్ చూసి బాగుంది, కానీ చాలా టెంపరేచర్ ఉంది బయట. రాంబో ఎట్లా అనిపించింది? 56 టెంపరేచర్ అంటే అసలు టూ మచ్. మనం అసలు ఇండియాలో 50 అంటే థార్ డిజర్ట్ లో మనం చూడొచ్చు, రాజస్థాన్ లో. సౌత్ లో అసలు అయితే మన లైఫ్ లో చూసుండాం యాక్చువల్లీ చెప్పాలంటే. సౌత్ లో లొకేషన్ బాగుంది కానీ ఈవినింగ్ ట్రై చేయండి. సంతేగా రాము? ఈవినింగ్, ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు వద్దు. ప్లస్ పిల్లలతో అయితే అస్సలు వద్దు, ఫ్యామిలీతో అయితే ఈవినింగ్ రండి. కానీ బాగుంది, చూడాల్సిన ప్లేసే. కంపల్సరీ కొత్త ప్లేస్ అన్నప్పుడు ఖచ్చితంగా చూడాలి. సో రాము బ్రో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. బాయ్ బాయ్.